మనము మన పిల్లల తాలూకా ఈ బ్రహ్మరంధ్రాన్ని మూసేయకుండా అప్పుడే యాక్టివేషన్లో ఉంటే మన పిల్లలు మన కళ్ళ ముందే ఎలా చనిపోరు, లేకపోతే ఇతరులను చంపేసేటంత హింసాత్మకులుగా మారరు. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆత్మజ్ఞానులుగా ఉంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచే ధ్యానంలో ఉండి శక్తివంతంగా ఉంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ముందే అన్ని విషయాలు తెలిసిపోతాయి, అన్ని విషయాలు అవగాహన ఉంటుంది. వాళ్ళకి అసలు ఏది మనం గైడ్ చేయాల్సిన పని లేదు. నువ్వు ఇది చదువురా, నువ్వు అలా ఉండురా, నువ్వు ఇలా ఉండమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అది అవసరం లేదు. అన్నీ సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి సరిగ్గానే ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళు సేఫ్గానే ఉంటారు. ఎందుకని అంటే మన లోపల ఉన్న టెక్నాలజీ అంత పవర్ఫుల్, బయట ఏ టెక్నాలజీ పనికిరాదు. చెప్పాను కదా, ఏ కంప్యూటర్, ఏ సెల్ ఫోన్ ఏవి కూడా పనిచేయవు. యథావిధిగానే మళ్ళీ అన్నీ జరుగుతాయి. సూసైడ్లు, రేప్లు, అవి ఇవి అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. కానీ టెక్నాలజీ సరిగ్గా పనిచేస్తే సరిగ్గా లోపల నుంచి గైడెన్స్ అందుద్ది. నువ్వు ఫలానా ప్లేస్కి వెళ్ళొద్దు, నువ్వు ఫలానా ప్లేస్కి ఆ టైంకి వెళ్ళు, నువ్వు ఫలానా వ్యక్తితో మాట్లాడకు. ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. అక్కడికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళతో నువ్వు కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళొద్దు, ఈ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు. ఇలా ప్రతిదీ వస్తుంది. అంతకన్నా సేఫ్టీ ఇంకెక్కడ ఉంది మరి? ఒక్క విషయం కాదు, ఈ చదువు నువ్వు చదవద్దు, ఆ పంట నువ్వు వేయొద్దు, ఈ పంట వేయి, ప్రతిదీ. అంటే ఎందరికీ ఉపయోగం అంటే అందరికీ ఉపయోగమే. స్టూడెంట్స్, వ్యవసాయదారులు, స్త్రీ, పురుషుడు, పిల్లలు, పెద్దలు, అందరికీ ఉపయోగమే. ఎంత గొప్పది ఇది. ఇది తెలియక మనము ఏదో ఎవరో పోలీసులు కాపాడుతారు, డాక్టర్లు కాపాడుతారు, ఇంకెవరో డబ్బున్నోళ్ళు కాపాడుతారు, రాజకీయ నాయకులు కాపాడుతారు. నో వే. ఎవరిని కాపాడలేరు, రక్షించరు, ఉద్ధరించలేరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. మీకు మీరే శరణ్యం. దానికి మార్గమే ధ్యానం.